చాలాసార్లు మనం అదృష్టాన్ని గుర్తించలేక చేజార్చుకుంటాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా ముఖ్యమైన, సున్నితమైన విధంగా దీని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాము. మొదటి సంకేతం: అవకాశాలు పదే పదే రావడం. మీరు ఏదైనా రంగంలో నిజాయితీగా కష్టపడుతున్నప్పుడు అకస్మాత్తుగా కొత్త పరిచయాలు కలుగుతాయి. మనకి సంతోషాన్ని, బలమును నింపడానికి ప్రకృతి ఇచ్చే గొప్ప కానుక ఇది. మీరు ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు గుర్తింపు రావడం లేదా కొత్త ప్రాజెక్ట్స్ వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు చదివి పక్కన పెట్టిన పాత పుస్తకంలో చాలా కాలం తర్వాత తిరిగి చూసినప్పుడు అందులో కొన్ని కరెన్సీ నోట్లు కనబడటం వంటివి కూడా శుభసూచకమే. ఇది మీ గ్రహగతి మారుతోందని చెప్పడానికి మొదటి మెట్టు. అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకోవద్దు. అవకాశం అనేది ఒక అరుదైన అతిథి లాంటిది. అది వచ్చినప్పుడు మనం తలుపు తీసి సాదరంగా ఆహ్వానించాలి. రెండవ సంకేతం: మీ ఆలోచనా విధానంలో మార్పు, మైండ్సెట్ షిఫ్ట్. మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోతారు. భవిష్యత్తు మీద ఒక పాజిటివ్ హోప్ కలుగుతుంది. నెగటివ్ ఆలోచనల కంటే పరిష్కారాల మీద దృష్టి పెరుగుతుంది. ఎప్పుడైతే మీ మైండ్లో స్పష్టత, క్లారిటీ వస్తుందో అప్పుడే అదృష్టం మీ దరి చేరుతుంది. మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఈ మానసిక మార్పు ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది. మూడవ సంకేతం: అడ్డంకులు తొలగిపోవడం మరియు ప్రకృతి సంకేతాలు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీ జీవితం నుండి దూరమవ్వడం కూడా ఒక మంచి మార్పుకు సంకేతం. ప్రకృతి కూడా మనకు కొన్ని శుభసూచకాలు ఇస్తుంది. నీరు, వెలుగు లేదా దైవ సంబంధిత కలలు రావడం. మంచి పని మొదలుపెట్టినప్పుడు దానికి కావాల్సిన వనరులు వాటంతటా అవే సమకూరడం అదృష్టానికి చిహ్నం. నాలుగవ సంకేతం: మనుషుల ద్వారా మార్పు. మీ జీవితంలోకి ఒక మంచి గైడ్, గురువు లేదా స్నేహితుడు వంటి వ్యక్తి ప్రవేశిస్తారు. వారు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం లేదా మీలోని ప్రతిభను గుర్తించడం చేస్తారు. మనుషుల రూపంలో వచ్చే దైవ సహాయం ఇది. అప్పటి వరకు ఉన్న చీకటిని తొలగించి వెలుగు చూపిస్తారు. ఐదవ భాగం: అదృష్టాన్ని త్వరగా ఆహ్వానించడం ఎలా? అదృష్టం కోసం కేవలం ఎదురుచూడటం కంటే అది వచ్చేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్